హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ 'యారగంట్ హస్బెండ్' ఎపిసోడ్ నెంబర్ 125. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. హర్ష రూమ్లోకి వచ్చేసరికి జానకి ఫ్లోర్ మీద పడుకొని ఉంటే శ్రావ్య, మహి ఇద్దరు కూడా జానకిని కాస్త తినమని బ్రతిమలాడుతున్నారు. కానీ జానకి మాత్రం వాళ్ళ మాటలు ఏం పట్టనట్టుగా జర్షిత్ ఆల్బమ్ చూస్తూనే ఉంది. జానకి, హర్ష, నివ్వి, జర్షిత్ నలుగురు కలిసి వెకేషన్‌కి వెళ్ళినప్పుడు తీసిన పిక్స్, బాబుని ఎత్తుకొని అందరూ హ్యాపీగా నవ్వుతున్న ఇమేజెస్, హర్ష బాబుని వెక్కిరిస్తూ, బాబు కొడుతూ, అలా ఒకటి కాదు చాలా మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకుంటూ బాబునే చూస్తుంది. బాబు మిస్సింగ్, అందరూ క్రయింగ్, నేను కన్సలింగ్, మీరు వాచింగ్, నేను పోస్టింగ్, స్టే ట్యూన్. అలా కావేరిలో జానకి కొంచెం తిను, తిను జానకి, బాబు దొరుకుతాడు, అన్నయ్య వెళ్ళాడు కదా అంటూ అడుగుతుంది. జానకి కాస్త తినమ్మా అంటూ లక్ష్మి కూడా జానకిని ఓదారుస్తుంది. జాను, శ్రావ్య జానకికి నేను తినిపిస్తాను, మీరెళ్ళండి అంటూ శ్రావ్య దగ్గర ఫుడ్ ప్లేట్ తీసుకొని అందర్నీ పంపించి జానకి ముందు కూర్చుంటూ జాను అంటూ మెల్లిగా పిలుస్తాడు. కన్నుల్ని మాత్రమే పైకెత్తిన చూసి జానకి తలపై చెయ్యి వేసి నిమురుతూ జానకిని పైకి లేపి తన దగ్గర కూర్చోపెట్టుకుంటాడు. జానకి చెంపపై ఎర్రగా పడిన తన చేతి గుర్తులు చూస్తూ హర్షకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. జానకి చెంపపై చెయ్యి వేస్తూ సారీ జాను అంటూ ఆప్యాయంగా అంటాడు. జానకి హర్ష చేయి తీసుకొని పెదాలపై పెట్టుకొని ముద్దు పెట్టుకుంటూ నేనే సారీ చెప్పాలి హర్ష గారు, మీరెంత ఫీల్ అయితే నన్ను కొట్టారో ఐ కెన్ అండర్స్టాండ్, కానీ నా చేతుల్లో ఏం లేదు హర్ష గారు. జాను, ఫస్ట్ ఏమైనా తినమ్మా, ఇలానే ఉంటావా, బాబు దొరుకుతాడు. హర్ష గారు, ఈ 3 డేస్లో బాబుని కనిపెట్టలేకపోతే మీరు పెళ్లి కొప్పుకుంటాను అంటేనే తింటాను అంటూ బాధగా అడుగుతుంది. జాను, నీకు పిచ్చి పట్టింది, పిచ్చి పట్టింది అంటూ కోపంగా అంటూ జానకి ఫేస్ చూసి మళ్ళీ అనునయంగా జానకిని బుజ్జగిస్తున్నాడు. జాను, అప్పుడు నేను తెలియక మీ మీద కోపంతో పెళ్లి చేసుకుంటాను అంటే నా మీద ప్రేమను చంపుకొని ఆ రోజు నాకు పెళ్లి చేయాలి అనుకున్నా. కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్? అప్పుడు నీకెలా ఉంది? నా మీద కోపమైనా కూడా కాస్త కూడా బాధ లేదా జాను? ప్రాణం పోయినట్టు ఉంది. ఆ క్షణం అక్కడే ఆగిపోతే బావుండనిపించింది. నేను చెయ్యని తప్పుకి నాకెందుకంత పెద్ద శిక్ష వేస్తున్నావని మిమ్మల్ని నిలదీయాలని ఉంది. ఆడది ఏదైనా షేర్ చేసుకుంటుంది కానీ తన భర్త వేరే అమ్మాయిని చూస్తేనే తట్టుకోలేడు. అలాంటిది తన స్థానంలోకి మరో అమ్మాయి వస్తూ తన స్థానమే ప్రశ్నార్థకం అయితే ఎలా ఉంటుంది? ఎలా ఉండగలుగుతుంది హర్ష గారు? హర్ష చేయి పట్టుకొని ఏడుస్తూ అంటుంది. జాను, ఇప్పుడు నువ్వు చెయ్యాలి అనుకుంటుంది కూడా అదే కదా. దీన్నేమంటారు? నా మీద కోపం ఉన్నప్పుడే, మనం దూరంగా ఉన్నప్పుడే ఉండలేకపోయావు. నిన్నొకటి చెప్పనా జాను, ఆ రోజు పెళ్లి చేసుకోవడం, అసలు మళ్ళీ పెళ్లి చేసుకొని నీ ప్లేస్లోకి వేరే అమ్మాయిని నేనెప్పుడు ఇమాజిన్ చేసుకోలేదు. ఆ థాట్ కూడా లేదు. మనం విడిపోయి ఒకరికొకరు తెలియకుండా 4 ఇయర్స్ ఉన్నా నా లైఫ్లో నీ స్థానం అలానే ఉంది. నీ మీద కోపంగా ఉంటేనే మరో అమ్మాయి కోసం థింక్ ఇప్పుడెలా? ఆ పెళ్లి కూడా దేనికి ఒప్పుకున్నా? నిన్ను ఎవ్రీ సెకండ్ చూస్తూ నేనెక్కడ నిన్ను క్షమిస్తానో, నువ్వు కావాలనుకుంటున్నానో అనే భయం నిన్ను దూరం పెట్టాలని ఆ రోజు పెళ్లి చేసుకుంటాను అన్నాను. ఆ మాట అన్నాక నువ్వెంత ఫీల్ అయ్యావో నేను అంతే ఫీల్ అయ్యాను. నిజం తెలిసాక క్షణం ఉండలేకపోయాను. నువ్వంటే నాకు అంత పిచ్చి జాను. లేడీస్‌కి ప్రియారిటీస్ మారిపోతాయి. పెళ్లికి ముందు నాన్న, పెళ్లి తర్వాత భర్త, తర్వాత పిల్లలు, అలా వాళ్ళ మనసులో ప్రేమ మారిపోతుంది కానీ అబ్బాయిలకి ఫస్ట్ ప్రియారిటీ అమ్మైతే లైఫ్ టైం ప్రియారిటీ వైఫ్ జాను. నువ్వు నా లైఫ్. అలాంటిది నిన్ను వదులుకునే సిచ్యువేషన్ ఐ కాంట్ ఇమాజిన్ జాను. ఇంకెప్పుడు ఈ పిచ్చి వాగుడు వాగకు. జాను, నువ్వలా అంటే కోపం కాదు, ఇక్కడ పెయిన్‌గా ఉంది. హర్ష మాటలకి జానకి హర్షను హగ్ చేసుకుని ఏడుస్తుంది. హర్ష కూడా జానకిని అలానే పట్టుకుంటూ జానకిని గుండెలకు హత్తుకుంటాడు.
జాను, నా గుండెల్లో ఉండేది నువ్వే. నా గుండెలపై ఉండేది నువ్వే. ప్లీజ్ నాకు కాస్త టైం ఇవ్వు. నువ్వెప్పుడు ఏం చేస్తావనే ఆలోచన నా మైండ్ కూడా పనిచేయడం లేదు. నువ్విలా ఉంటే నేను స్టేబుల్‌గా ఉండలేను జాను. ప్రయత్నం కూడా చేయకుండా ఓటమిని ఒప్పుకుందామా? అసలు చేసిన వాళ్ళ కోసం ఆలోచించకుండా వాళ్ళేం చెప్తే అదే చేద్దామా? కానీ వాళ్ళు మనం లేట్ చేస్తే జెర్సీను ఏం చేస్తారో తెలీదు. అందుకే భయం. ఆలోచించనివ్వడం లేదు. నా మైండ్ పనిచేయడం లేదు హర్ష గారు. ఇప్పుడు వాడికి పాలు తాగి పడుకోవడం అలవాటు. కొత్త వాళ్ళ దగ్గర కనీసం ఉండను కూడా ఉండడు కదా! అక్కడెలా ఉంటాడు? అనే హర్ష గారు నా బాబుని నాకు తీసుకొచ్చి ఇస్తారు కదూ! తప్పకుండా. మనకు 3 డేస్ టైం ఇచ్చాడు కదా! నాకు టైం ఇవ్వు. మన బాబుని ఎవరు తీసుకెళ్లారో ఒక్క క్లూ చాలు. వాడెక్కడున్నా తీసుకొచ్చి నీకప్పగిస్తాను. హర్ష గారు, కానీ 3 డేస్‌లో బాబుని తీసుకొచ్చి నాకివ్వకపోతే? మీరు వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలి. దానికి ఒప్పుకుంటేనే. నీకు పిచ్చి పట్టిందే పిచ్చి. నేనేం చెప్పినా కూడా నువ్వు వినడం లేదు. ముందు ఒప్పుకుంటారా లేదా? మీరొప్పుకోవట్లేదు అంటే మీకు కూడా నమ్మకం లేదనేగా? జాను, సరే. నా వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం. సరేనా? చూద్దాం కాదు. మాటివ్వండి. నా బాబుని నాకివ్వకపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటానని మాటివ్వండి. ఈ పెళ్ళైనా నేను మీతోనే ఉంటాను కదా హర్ష గారు. సరే, చేసుకుంటాను. సరేనా? ముందు ఏమైనా తిను జాను అంటూ జానకికి హర్షని ఫుడ్ తినిపించి పాలు తెప్పించి పాలు తాగిస్తాడు. కాసేపటికి జానకి పడుకోగానే జానకిని బెడ్‌పై పడుకోబెట్టి, సారీ జాను. నువ్వు మెలకువగా ఉంటే ఇలానే ఆలోచిస్తూ ఉంటావు. అందుకే నీకు పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చాను. అన్నీ మర్చిపోయి కాసేపైనా పడుకో అంటూ జానకిని దుప్పటి కప్పి హర్ష బయటకు వెళ్ళిపోయాడు. హర్ష పెళ్లికి ఒప్పుకున్నాడు. మనం అనుకునేది అవుతుంది. ఇన్ని రోజులకు అవుతుంది. మన పగ తీరుతుంది. ఇష్టమైన వాళ్ళు దూరమైతే కలిగే బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది హర్ష. ప్రాణమైన భార్యను వదలను అన్నావు. ఇప్పుడు నీ భార్య నిన్ను వదిలేలా చేశాను. నువ్వు చెప్పేది నిజమా హర్ష? అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకునే టైప్ కాదు. నాకెందుకో డౌట్‌గానే ఉంది. ఇంత తెలివైన వాడైనా కూడా ఎక్కడో ఒక చోట రాంగ్ చేస్తాడు. ఎంత బలవంతుడైనా కూడా తనకు బలహీనత ఉంటుంది. బలహీనత లేని బలవంతుడు ఉండడు. హర్ష బలహీనత జానకి ఒక్కతే. జానకి దూరం అవుతుంది అంటే తన భయం తనను తిన్నగా ఉండనివ్వదు, ఆలోచించనివ్వదు. అది చాలు హర్ష. మన దగ్గరికి ఎప్పటికీ రాలేడు. తెలివైన వాడైనా బాధలో ఆ తెలివి పనిచేయదు. ఓకే. కానీ ఎందుకు షాడో 3 డేస్ టైం ఇచ్చావు? ఆలోపు హర్ష ఏమైనా చేస్తే ఏం చేస్తాం? తనకు ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా వెంటనే పెళ్లి చేసుకోవాలనేసి చెప్పొచ్చు కదా! చిత్రంజన్ గారు, మీరు లాయర్ అనే కానీ మీరు కూడా మామూలుగానే థింక్ చేస్తున్నారు. హర్షని చూసి మీరు భయపడుతున్నారు. హర్షకి కూడా మన బాధ తెలియాలి కదా! కళ్ళ ముందు జరిగేదాన్ని మార్చలేక మనం పడే బాధ నొప్పి తనకు కూడా తెలియాలి అంటే ఇదే. పైగా మనం పెళ్లి చేయాలనుకున్నాం. పెళ్ళంటే నూడిల్స్ కాదుగా 2 మినిట్స్‌లో చేయడానికి. జానకి కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. పైగా పెళ్లి కూతుర్ని చూడాలి. చూద్దాం హర్షకి కాబోయే అమ్మాయి ఎక్కడుందో ఏంటో అంటూ నవ్వుకుంటూ ఉంటారు. సార్, ఆ కార్ నిన్న ఓనర్స్ దగ్గర నుంచి రాబరీ చేశారు. ఇప్పుడు ఎలా వాళ్ళని పట్టుకోవాలి? తారా వాళ్ళందరూ కూడా ఎక్కడున్నది తెలియడం లేదు. చిన్న క్లూ కూడా లేదు. సార్, ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఇదంతా కూడా తెలియడం లేదు. హర్ష ఆ మాటలకి కోపం వచ్చేస్తుంటే కోపంగా టేబుల్ని పక్కకి నెట్టేస్తూ, విశాల్ ప్రైవేట్ డిటెక్టివ్‌ని పెట్టు. హైదరాబాద్ మొత్తం జల్లెడ పట్టించు. నాకు నా కొడుకు కావాలి. టైం లేదు. త్వరగా చెయ్యి అంటూ హర్ష కూడా వాళ్ళతో కలిసి వెళ్తున్నాడు. ఇంటికి రావడం కూడా మానేసి హర్ష బాబు కోసం చెయ్యని ప్రయత్నం లేదు. రాత్రి పగలు అని తేడా లేకుండా వెతుకుతున్నాడు. కానీ ప్రతి చోట కూడా చుక్కెదురే అన్నట్టు చిన్న క్లూ కూడా దొరకడం లేదు హర్షకి. అక్కా, బావ చూస్తున్నాడు కదా! నువ్వు ధైర్యంగా ఉండక్కా. లేదు మహి, నా వల్ల కావడం లేదు. రోజులు గడుస్తుంటే భయంగా ఉంది. ఈ రోజుతో వాళ్ళు చెప్పిన గడువు అయిపోతుంది. రేపటి రోజు తలుచుకుంటేనే భయంగా ఉంది. అసలెవరు చేశారో, ఎందుకు చేశారో తెలియడం లేదు. మా మీద అంత పగెందుకు? మేమేం చేశామని ఇలా చేస్తున్నారు మహి? అక్కా, నువ్వన్నది నిజమే.
మీ మీద పగతోనే చేస్తున్నారు. కిడ్నాప్ అయితే డబ్బులు అడగాలి. బావకు పెళ్లి చేయాలంటున్నారంటే కన్ఫామ్‌గా పగతోనే అక్కా. మీ వల్ల వాళ్ళు ఏదో కోల్పోయారు. లేదంటే ఇలా చెయ్యరు అంటూ మహి అంటూ ఉంటే, జానకికేదో స్ట్రైక్ అవుతుంటే మహి నేనిప్పుడే వస్తాను అంటూ వాళ్ళు చెప్పేది కూడా వినకుండా కార్ తీసుకుని బయటకు వెళ్తుంది. హలో మూర్తి గారు, నేను జానకి. మేడం, బాబు గురించి ఏమైనా తెలిసిందా? లేదు మూర్తి గారు. ముందు ఆ మల్హోత్ర ఎక్కడున్నాడు? మనం అర్జెంటుగా తనని కలవాలి. నేను మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. త్వరగా రండి అంటూ కాల్ కట్ చేస్తుంది. 5 నిమిషాల తర్వాత జానకి కార్ డ్రైవ్ చేస్తూ మల్హోత్రా ఇంటికి వెళ్తుంది. మల్హోత్రని కలవాలంటూ సెక్యూరిటీ వాళ్ళని అడుగుతుంది. మల్హోత్రా హార్ట్అటాక్తో హాస్పిటల్లో ఉన్నాడని అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తుంది. మల్హోత్రా రూమ్ నెంబర్ తెలుసుకొని మల్హోత్రా రూమ్కి వెళ్తుంది. మల్హోత్రా, నా కొడుకు ఎక్కడా? ముందే చెప్తున్నా, నా మీద కోపాన్ని నా కొడుకు మీద చూపిస్తే మాత్రం వదలను అంటూ కోపంగా మల్హోత్రా దగ్గరికి వెళ్తుంది. వాట్? నీ కొడుకుని కిడ్నాప్ చేశారా? ఎవరు చేశారో తెలీదు కానీ మంచి పని చేశారు. నేను చేయలేనిది వాళ్ళు చేశారన్నమాట. జానకి ఐఏఎస్, ఆ రోజు నేనే చెప్పాను జాగ్రత్తగా ఉండాలి కదా. నాకు చేసినట్టే ఎవరికి చేశావో వాళ్ళిలా చేశారు. నేను చేస్తే ధైర్యంగా చెప్పుకుంటాను, నీ వల్ల ఆ రోజు హాస్పిటల్లో పడ్డాను, ఈ రోజు వరకు ఇలానే ఉన్నాను అని. ఇలా ఎంతమందికి చేశావో వెళ్ళి వాళ్ళని అడుగు. డాడ్, మీ మెడిసిన్స్ అంటూ లోపలికొచ్చిన కౌముది, అక్క నువ్వేంటిక్కడా? బాబు దొరికాడా అంటూ జానకి దగ్గరకొస్తుంది. కౌముది నువ్వు? కౌముది ముందు వాళ్ళని వెళ్ళిపోమ్మను. నాకు ఇలా అవ్వడానికి రీజన్ వాళ్లే, పంపించేయ్. డాడ్, ఇందులో అక్క చేసిందేముంది? మీరు తప్పు చేశారు. అక్క తన డ్యూటీ చేసింది. కౌముది, నువ్వు మల్హోత్రా కూతురివా? అవునక్క, తన కూతుర్ని. ఇప్పుడేమైంది? కౌముది, నీకు ముందే తెలుసా జానకి? అయినా తన కొడుకుని నేను కిడ్నాప్ చేశానని వచ్చింది. అక్క, యూ మిస్టేకెన్. డాడ్ అలా ఏం చేయలేదు. ఆ రోజు తర్వాత డాడ్ హార్ట్అటాక్ వస్తే హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు. నువ్వే చూస్తున్నావు కదా. డాడ్ ఏం చేయలేదక్కా. కౌముది, నిజం చెప్పు ప్లీజ్. నీకు తెలుసు, ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావు కదా. నిజంగా నీకు తెలీదా? అక్క, నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థమైంది. నేనేమైనా చేశాననే డౌట్ కదా. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్తున్నా అక్క. నువ్వు చేసింది తప్పు కాదు. నాకు నీ మీద కోపం లేదు. ఇంకా నువ్వు నాకు రోల్ మోడల్. నిన్ను చూసి నీలాగే అవ్వాలని ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా. అది నీ డ్యూటీ అక్క. నాకు నీ మీద కోపం లేదు. మేము చేయలేదక్క. ఫస్ట్ నుంచి మాకు నా డాడ్ చేసేది నచ్చక నేను సపరేట్గానే ఉన్నాను. ఆ రోజు మాల్లో నిన్ను కలిసి వెళ్ళిన తర్వాత నాకు డాడ్కి ఇలా అయిందని తెలిసింది. నువ్వు చూసింది రైట్ అనే నేను సపోర్ట్ చేశాను. నువ్వు పిలిచావని నేను ఫంక్షన్కి వచ్చాను అక్క, అంతేకాని పగతో కాదు. నువ్వు ఇప్పటికీ నన్ను అనుమానిస్తే మాత్రం నేనేం చేయలేను. కానీ ఒకటి నిజం, జరిగిన దానిలో డాడ్కి ఎలాంటి సంబంధం లేదు. డాడ్ కండిషన్ నిన్నే క్యూర్ అయింది. నిన్నటి వరకు స్పృహలోనే లేరు కూడా. నాకేం తెలియడం లేదు కౌముది. సారీ నిన్ను డౌట్ పడినందుకు. నిన్నలా అనాలని కాదు, కానీ నేనెందుకు అలా ఆలోచిస్తున్నానో నాకే తెలియడం లేదు. అక్క, అమ్మ మనసు అంటే అదే అక్క. ఇంతకీ వాళ్ళేమంటున్నారు? ఏమైనా తెలిసిందా? కౌముది, నిన్ను నమ్ముతున్నాను. నీ మాటల్లో నిజాయితీ కళ్ళల్లో కనిపిస్తుంది. నువ్వు తప్పు చేయలేదని అనుకుంటున్నా, కానీ మీ నాన్న మాత్రం చేయలేదంటే నమ్మలేకపోతున్నా అంటూ మల్హోత్రా వైపు చూస్తూ అంటుంది. హాహా, జానకి, నేనే చేస్తుంటే నేనే గర్వంగా చెప్పుకుంటా. నిన్ను బాధ పెట్టింది నేనే అనేసి. కానీ బ్యాడ్ లక్, ఐ మిస్ ది ఛాన్స్. వాళ్ళెవరో తెలిస్తే నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, నా శత్రువుని బాధ పెడుతున్నందుకు. డాడ్, ఇంతైనా కూడా నువ్వు మారలేదా? ఇన్ని ఇల్లీగల్గా చేశావు. ఏముంది, తప్పు చేస్తే శిక్ష తప్పదు డాడ్. అది జానకి గారి వల్ల కాకపోతే మరొకరు. దానికే తనను బ్లేమ్ చేస్తున్నావా? ఇంత జరిగినా నువ్వు మారలేదు. ఇలానే ఉంటే నేను నిన్ను వదిలేసి నా దారి నేను చూసుకుంటాను. జానకి అక్క, డాడ్ ఏం చేసే ఛాన్స్ లేదు. ఆయన నిన్నటి వరకు కాన్షియస్లో లేరు. తను కాదక్క, నేను నీకు బాబుని వెతకడంలో హెల్ప్ చేస్తాను. నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. జాను, హర్ష గారు మీరేంటిక్కడ అంటూ లోపలికొస్తున్న హర్షని చూస్తుంది జానకి.
జాను నువ్వేం చేస్తున్నావిక్కడ? అంటూ జానకి దగ్గరకొచ్చి, చెప్పకుండా బయటకొచ్చావా? నిన్నెక్కడికి వెళ్ళకు అన్నాను కదా! నేను చూసుకుంటాను జాను. కౌముది నేను నీతో మాట్లాడాలని వచ్చాను. హర్ష గారు ఆ రోజు మల్హోత్రా నన్ను బెదిరించాడు. అందుకే తన మీద డౌట్‌తో వచ్చాను. కానీ అంటూ హర్షని సైడ్‌గా పట్టుకొని ఏడుస్తుంది. జాను కంట్రోల్ యువర్ సెల్ఫ్. మల్హోత్రా ఏం చేయలేదు. తనిన్ని రోజులు కాన్షియస్‌లో లేడు. నేనన్నీ తెలుసుకున్నాను జాను. హర్ష గారు నిజంగా ఈ కిడ్నాప్ గురించి మాకు తెలీదండి అంటూ కౌముది కూడా అంటుంది. ఐ నో దట్ కౌముది. నువ్వేం చేయలేదని నమ్ముతున్నా. కానీ నా నమ్మకం అబద్ధమైతే మాత్రం ఆడపిల్ల అని కూడా చూడను. మీ పెదనాన్న జేపీ అండ్ తారా వాళ్ళ గురించి నీకేం తెలుసు? నాకేం తెలీదు. ఫస్ట్ నుంచి కూడా వాళ్లకు మాకు టర్మ్స్ బాలేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు దూరంగానే ఉన్నాను. నేనొచ్చేసరికి మా పెదనాన్న జైలు నుంచి రావడం, డాడ్ షెల్టర్ ఇవ్వడం, దానివల్ల మాకు కూడా గొడవలయ్యి నేను సపరేట్‌గా వచ్చేశాను. తారాతో అప్పుడప్పుడు మాట్లాడేదాన్ని కానీ, ఇప్పుడు అది కూడా లేదు. అండ్ మీరు కూడా నాకు ముందే తెలుసు కానీ, జానకి గారి హస్బెండ్‌గా తెలీదు. తారా నిన్ను లవ్ చేసినప్పుడు నీ ఫోటో నాకు చూపిచ్చింది. నాకలా తెలుసు. ఆ రోజు కూడా సరదాకి చేశాను. జానకి, హర్ష గారు ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? అంటే తారానే మన బాబుని కిడ్నాప్ చేసిందా? నాట్ ష్యూర్ అబౌట్ దట్. కానీ వాళ్ళ మీద డౌట్ పెరుగుతుంది. తారా గురించి నీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పు. అండ్ ఆ జేపీ ఇప్పుడు ఎక్కడున్నాడు? మల్హోత్రా నీ భార్య చేసిన దానికి వాడు ముందే పారిపోయాడు. అయినా పెళ్ళాన్ని ఇలా ఊరి మీదకి వదిలేస్తే ఇలాంటి కష్టాలే వస్తాయి. మైండ్ యువర్ టంగ్ మల్హోత్రా. నా వైఫ్ ఏం చేసినా కూడా మంచే చేస్తుంది. నీలాంటి వాళ్లకు అది కనిపించదు. జానకి చేపట్టుకొని తనతో తీసుకెళ్ళిపోతాడు. హర్ష గారు రేపు మార్నింగ్‌కి వాడిచ్చిన టైం అయిపోతుంది. అప్పుడేం చేయాలని డిసైడ్ అయ్యారు? జాను ఏదోకటి చేద్దాం. నువ్వింకా అదేం ఆలోచించకు అంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య తెలియని మౌనం, బాధ. ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉంటే హర్ష సైలెంట్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. హర్ష కార్ సైడ్‌కి ఆపుతూ జానకి వైపు చూస్తుంటే జానకి ఏం పట్టనట్టు బయటకు చూస్తూనే ఉంది. జానకి నాకు మెంటల్ ఎక్కిస్తున్నావే అంటూ హర్ష కార్ దిగి కార్ బ్యానెట్ మీద కూర్చొని బయటకు చూస్తున్నాడు. జానకి కారులో అలానే ఉంది. హర్ష చాలాసేపు అక్కడే ఉన్నా వాడు కాస్త జానకిని బయట నుంచి చూస్తూ ఫ్రంట్ మిర్రర్ మీద ట్యాప్ చేస్తూ బయటకు రమ్మన్నాడు. జాను ఇంకా అదే ఆలోచిస్తున్నావా? నీకేం చెప్పాను? నా ముందు ఈ నాన్సెన్స్ మాట్లాడకు అంటే వినవనే? అంతకంటే మనకేమైనా మరో ఛాన్స్ ఉందా హర్ష గారు? అన్ని దారులు మూసుకుపోయాక ఉన్న దారిలోనే వెళ్ళాలి. చీకట్లో ఉన్న మనకు చిన్న వెలుతురు అది కూడా కాదు అంటే ఎప్పటికీ ఆ చీకటే మిగులుతుంది. జాను అంటూ కార్ డోర్ గ్లాస్ మీద గట్టిగా కొట్టేసరికి గ్లాస్ పగిలి హర్ష చెయ్యి మొత్తం గుచ్చుకుపోతుంది. జానకి కంగారుగా హర్ష దగ్గరికొచ్చి, హర్ష గారు ఏం చేస్తున్నారు? మీరు కూడా నన్ను ఏడిపిస్తున్నారా? నువ్వు నన్ను ఏడిపిస్తున్నావే, అది నీకు తెలియడం లేదు అంటూ హర్ష అంటుంటే జానకి హర్ష చేతిలో ఉన్న గ్లాస్ పీసెస్ చిన్నగా తీసేస్తూ బ్లడ్ క్లీన్ చేసి చేతికి కట్టు కడుతుంది. జాను జానకి హర్ష చేయి తీసుకొని తన తలపై పెట్టుకుని ఒట్టు పెట్టుకుంటూ, రేపు మీరు పెళ్లికి ఒప్పుకోకపోతే ఈ జానకి చచ్చినంత ఒట్టు. ఇకపై జానకి మీకు కనపడదు హర్ష గారు. మీరే డిసిషన్ తీసుకోండి అంటూ జానకి వెళ్ళి కారెక్కేస్తుంది. హర్ష జానకి మాటలకి కోపంగా చూస్తూ వచ్చి కారు స్టార్ట్ చేసి ఇంకేం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తుంటే జానకి బాధగా పక్కకు తిరిగి మౌనంగా ఏడుస్తుంది. మార్నింగ్ నుంచి హర్ష ఇంట్లో ఉన్నా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడు. ఇంట్లో వాళ్ళకి తుఫాన్ ముందు వచ్చే నిశ్శబ్దాన్ని తలపిస్తుంది. చిన్నా, జెర్సీ ఆచూకీ ఏమన్నా తెలిసిందా? నిన్నటితో వాళ్ళ ఇచ్చిన గడువు ముగిసింది కదా? లేదు డాడ్. నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ కోడలు ఒక్కతే తేలిగ్గా కనిపెట్టే ఆలోచన చేస్తుంది. నేనవసరం లేదు. చిన్నా ఏమంటున్నావు? జానకి పట్టుకోవడం ఏంటి? తనెలా చేస్తుంది? నన్ను కాదు, మీ కోడల్ని అడగండి డాడ్ అంటూ జానకిని చూస్తూ అంటున్నాడు. జానకి ఏం మాట్లాడకుండా హర్షని చూస్తుంది. హర్ష మాత్రం జానకిని చూడకుండా ఉన్నాడు. నిన్నటి తర్వాత కనీసం జానకి వైపు కూడా చూడకుండా ఉన్నాడు. తన మీద చెప్పలేని కోపం. హర్ష మౌనంగా ఉన్నాడు. జానకి కూడా ఏం మాట్లాడకుండా ఉంది. జానకి ఎవరైనా ఏమైనా మాట్లాడతారా లేదా? అసలు ఇక్కడేం జరుగుతుంది? వాడేమో నువ్వు కాపాడుతావంటున్నాడు.
నువ్వేమో మౌనంగా ఉన్నావు. ఎవరైనా ఏమైనా చెప్తారా? అంటూ అంటలేదు. అంతలోనే హర్ష మొబైల్ రింగ్ అవుతుంటే, హర్ష మొబైల్‌ని చూసి జానకి వైపు చూస్తూ కాల్ లిఫ్ట్ చేశాడు. షాడో జానకి ఏం డిసైడ్ అయ్యావు? నేను చెప్పిన టైం అయిపోయింది. మరి నీ నిర్ణయం ఏంటి? నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నా. హర్ష గారు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. త్వరలోనే మా ఆయనకి నేనే పెళ్లి చేస్తాను. నా బాబుని నాకు ఇచ్చేయండి. జానకి నిర్ణయానికి అందరూ షాక్‌గా చూస్తుంటే హర్ష జానకిని కోపంగా చూస్తున్నాడు. గుడ్. రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకున్నావు. జానకికి కానీ పెళ్లి చేసేస్తాను అనగానే బాబుని ఇచ్చేయడానికి నేనేమన్నా చంటి పిల్లనా జానకి? పడవ దాటే వరకు పడవ మల్లన్న దాటాక బోడి మల్లన్న అన్నట్టు ఉండకూడదు కదా! నీ భర్త ఎప్పుడైతే మరో అమ్మాయి మెడలో తాళి కడతాడో అప్పుడు నీ కొడుకు నీ దగ్గరకొస్తాడు. నువ్వెంత త్వరగా పెళ్లి చేస్తే అంత త్వరగా వస్తాడు జానకి అంటూ కాల్ కట్ చేసేస్తాడు షాడో. జానకి నీకేమైనా పిచ్చా? హర్షకి పెళ్లి చేయడం ఏంటి? అందరూ ట్రై చేస్తున్నారు కదా జానకి. బాబు దొరుకుతాడు. నువ్విలాంటి నిర్ణయాలు చేయకు. హర్ష నువ్వేం మాట్లాడవేంట్రా? అంటాడు ఆనందరావు. నేను మాట్లాడేదేముంది డాడ్? మీ కోడలికి లేని బాధ నాకెలా? తనేం చేస్తానంటుంది కదా! చెయ్యనివ్వండి. నేను కాదు అంటే మాత్రం ఆగుతుందా? జానకి ఐఏఎస్ అంటే అంత తెలివి తక్కువది కాదుగా? జానకి సార్ ఈ 3 డేస్ కూడా ఏం చేయలేదు. ఇకపై కూడా చేస్తారని నాకు నమ్మకం లేదు. నేనేం చేసినా కూడా ఇప్పుడు అమ్మగానే ఆలోచిస్తున్నా. నాకు నా కొడుకు కావాలి. నన్నేం అడక్కండి. ఈ పెళ్లి జరుగుతుంది. అండ్ సాధ్యమైనంత త్వరగా జరుగుతుంది అంటూ జానకి పైకి వెళ్ళిపోతుంది. చిన్న అసలేంటి నాన్న? మన ఇంట్లో ఏం జరుగుతుంది? డాడ్ దానికి పిచ్చి పట్టింది. అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది. అది చెప్తే మాత్రం అన్నీ జరుగుతాయా? డాడ్ ఇప్పుడు మనకి వాళ్ళు చెప్పింది ఒప్పుకోవడం కంటే ఆప్షన్ లేదు. పెళ్లి అంటే తాళి కట్టే చివరి క్షణం వరకు ఛాన్స్ ఉంది. చూద్దాం. పెళ్లి జరుగుతుందా లేదా? అది చేసిన వాళ్ళెవరైనా కానీ వాళ్ళకు మాత్రం తప్పకుండా పెళ్లి చేస్తాను అంటూ హర్ష కూడా పైకి వెళ్తాడు. హర్ష గారు నాతో మాట్లాడరా? నా మీద కోపం వచ్చిందా? నీకు నాకన్నా కూడా పిల్లలే ఎక్కువ కదా జానకి. అంతేలే. పిల్లలంటే నీ కడుపున పుట్టారు. నీ బ్లడ్. అండ్ భర్త అంటే పరాయివాడు అనే కదా! నాకు చూడాలని ఉంది. నువ్వేం చేస్తావు? చెయ్యి జానకి. నేను చూస్తాను. నువ్వు పెళ్లి చేస్తానంటే చెయ్యి. నాకేంటి? నీకు లేని బాధ నాకేంటి జానకి? నేను చేసుకుంటాను. జానకి హర్ష మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గొడవని వింటున్నాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇంకా ఈ పెళ్లి ఎవరు ఆపలేరు. ఈ పెళ్లి అవడం ఖాయం. హర్ష సిద్ధంగా ఉండు ఆట ఆడడానికి. మరో 2 రోజులు అలానే గడిచిపోయాయి. అందరూ ఇంట్లో బాధగా ఉన్నారు. ఎవరికి ఏం చేయాలో కూడా తెలియక అంతే ఉన్నారు. అంతలో ఇంట్లోకి మల్హోత్రా అండ్ కౌముది వస్తూ ఉన్నారు. ఆగండి. మీరెందుకొచ్చారు? అంటూ ఆనందరావు వచ్చే వాళ్ళని ఆపేస్తూ అడుగుతాడు. సార్ వాళ్ళని నేనే రమ్మన్నాను. నేను చెప్తేనే వాళ్ళొచ్చారు. వచ్చి కూర్చోండి. జానకి వాళ్ళని ఎందుకు పిలిచావు? సార్ మీ అబ్బాయికి వాళ్ళ అమ్మాయి కౌముదికి పెళ్లి చేయాలనుకుంటున్నా. మీరే తాంబూలాలు తీసుకోండి. జానకి నీకేమైనా పిచ్చి పట్టిందా? నా కొడుక్కి పెళ్ళయింది. నా ఇంటికి కోడలుంది. నాకు మరో కోడలు అవసరం లేదు. నువ్వేం చేస్తున్నావు జానకి? అంటాడు ఆనందరావు. సార్ ఒకప్పుడు హర్ష గారు మీకు దూరంగా ఉంటేనే ఉండలేకపోయారు. అంత పెద్దవాడు ఎక్కడున్నాడో కూడా తెలుసు. కానీ రోజు బాధపడుతూ ఉన్నారు. కానీ నా కొడుకు వాడికేం తెలీదు సార్. అమ్మ అనడం కూడా రాదు. నా బాధ తెలియడం లేదా? ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి. ఈ పెళ్లికి ఒప్పుకోండి. జానకి నా వల్ల కాదు. తెలిసి తెలిసి నేను నీ జీవితాన్ని నాశనం చేయలేను. నా భర్త పెళ్లి నేనే చేస్తాను సార్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా అంటూ అంతలో పంతులొచ్చేసరికి పంతులతో ముహూర్తం పెట్టించి పెళ్లికి డేట్ ఫిక్స్ చేయిస్తుంది జానకి. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? హర్షకి కౌముదికి పెళ్లి జరుగుతుందా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.